హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితానండి. ఈరోజు మనం కలాకండ్ చేసుకుందామండి. దీన్ని ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఈరోజు నేను చూపిస్తానండి. నేను చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. ఇది చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే మనం కొంచెం టైం కేటాయించాలి అంతేనండి. దీన్ని ఎలా చేయాలి ఏంటన్నది మీకు నేను చూపిస్తాను ఈరోజు. చూడండి, మనకి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదండి పిల్లలకి పాలు, ఆవు పాలు. ఇవి వేస్ట్ కాకోకుండా పిల్లలు తాగినప్పుడు అట్లా మిగిలినప్పుడు మనం చేసుకోవచ్చు అండి. ఇవి చాలా బలం కూడా పిల్లలకి. నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని దాంట్లో ఈ 2 ప్యాకెట్స్ పోసేసి ఇవి మరిగించాలండి. పాలు చాలా అంటే 2 లీటర్లు కదా, 1 లీటర్కి ఇంకా తక్కువగానే మనం మరిగించుకోవాలి. చూడండి, ఇలా పొంగు వస్తూ ఉంటుంది. ఇవి పొంగనివ్వకోకుండా, అడుగు పట్టుకోకుండా మంచిగా తిప్పుకుంటూ ఉండాలి గరిటతో మనము. ఎందుకంటే పొంగిపోతే మనకి టేస్ట్ తగ్గిపోద్దండి. ఇలా చూపించినట్లుగా తిప్పుకుంటూ ఉండాలి. అలాగనే 4 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసేసి మనం కలుపుకోవాలి. అప్పుడు పాలు చిక్కదనం ఇంకా బాగా వస్తుందని నేను వేసాను. అలాగనే ఒక నిమ్మకాయ రసం మనం తీసి ఎంతైతే నిమ్మరసం వచ్చిందో అంతే క్వాంటిటీ వాటర్ కూడా మిక్స్ చేసి ఇవి 2 కూడా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలా వేస్తేనే మనకి ఇదంతా కూడా మిల్క్ అంతా కూడా పూసలుగా విరిగిపోతుంది అనమాట. అంటే ఒక్కసారి వేసేస్తే ఏమవుతుందంటే లబ్బర్ లాగా వచ్చేస్తుంది. అందువల్ల అలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేయాలి. ఇంకా అలాగనే ఒక 100 గ్రామ్స్ పంచదార తీసుకొని మనం అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం ఒక్కసారే వేయకూడదు. దీన్ని కూడా 3 సార్లుగా వేసాను నేను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, ఇంత చక్కగా దగ్గర పడాలన్నమాట. ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి ఉన్న వాటర్ అంతా కూడా కరిగిపోవాలి. అది అది మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇది దగ్గరికి అయిపోయింది కదా. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. చూడండి, ఈ నెయ్యి ఇప్పుడు 2 వేస్తాను. కొంచెం మనం దగ్గరగా అయిపోయినప్పుడు మళ్ళీ 2 స్పూన్లు, మొత్తం 4 స్పూన్లు నెయ్యి వేసాను. ఇదంతా కూడా మంచిగా కలుపుకొని అడుగు పడుతుంది కొంచెం నాకు, అంటే బాండీ సరిలేదు అందువల్ల. చూడండి, ఇంకా అయిపోయింది. దీంట్లోనే కొంచెం మనం యాలకుల పౌడర్ అది కూడా మనం మంచిగా నలుకొట్టుకొని వేసుకొని చూడండి అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. దీన్ని మనం ఇంకా బాక్స్లోకి తీసుకోవడమే. చూడండి, ఇదంతా కూడా మొత్తం వేసేసి హెయిర్ గ్యాప్లు అనేది లేకోకుండా మొత్తం గరిటతో అట్లా స్ప్రెడ్ చేసేసి కొంచెం బాక్స్ని కూడా మనం ట్యాప్ చేయాలన్నమాట. ఎక్కడన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయేమో అట్లా ట్యాప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. చూడండి, ఆరిపోయింది కూడా మనకి ఆ వేడంతా కూడా. దీన్ని చాక్తో మన ఎడ్జ్లన్నీ కూడా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి ఇలా బార్లు వేసేసి ట్యాప్ చేస్తే చూడండి మొత్తం ఎలా దిగిపోయిందో. చాలా బాగా వచ్చింది కదండి. కలర్ కూడా మనకి అచ్చం స్వీట్ షాప్లో వచ్చినట్లుగా పూసలుగా వచ్చింది, చూసారా? మరి మీకు నచ్చితే నా ఛానల్ ఒకసారి మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.